హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ త్వరలో ముగిసిపోతుందా? ఆ ప్రోగ్రామ్‌ని క్లోజ్ చేస్తున్నారని ఒక వార్తలు వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం? వీటిని కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈటీవీ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ జబర్దస్త్. కామెడీ షో ప్రోగ్రామ్ మనందరికీ తెలిసిందే. ఈటీవీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్‌లన్నిట్లో కూడా అన్నీ ఒక ఎత్తు, జబర్దస్త్ ఒక ఎత్తు. ఈటీవీకి ఉన్నటువంటి రేటింగ్ విషయంలో న్యూసు, సీరియల్సు అండ్ జబర్దస్త్ ఈ 3 ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. ఈటీవీ సీరియల్స్ అన్నిటికీ ఎంత ఆదాయాన్ని, ఎంత పేరు ప్రతిష్టను తీసుకొచ్చిందో కేవలం జబర్దస్త్ ప్రోగ్రామే అంతకన్నా మించినటువంటి పేరును, ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈటీవీ రేటింగ్ విషయంలో అండ్ ర్యాంకింగ్‌లో ఉండడంలో జబర్దస్త్ పాత్ర ఎంతో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రోగ్రాము 2013లో ప్రారంభించారు. ఇది కామెడీ షో. మన అందరికీ తెలుసు. ఒక టీమ్‌గా తీసుకోవడము, ఆ టీమ్ వ్యక్తులు ఒక కామెడీ స్క్రిప్ట్‌ను, కాన్సెప్ట్‌ను క్యారెక్టర్లందరూ కూడా పెర్ఫార్మ్ చేయడము, దాంట్లో ఫన్ క్రియేట్ చేయగలగడం, ఆ ఫన్‌లో కొన్ని సెటైరికల్‌గా ఉండగలగడం, కొన్ని సన్నివేశాలను సినిమాను పోలినటువంటి ప్యారడీలు కలిపి చేయడం, దాంట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఎక్కువగా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా తోడవడంతోటి కొంచెం ఆ 3 నిమిషాలు, 5 నిమిషాల స్కిట్టు కొంచెం రసవత్తంగా ఉండడంతో పాటు కామెడీ పరంగా కూడా చాలా బాగుండి పంచులు పడడంతోటి ఇంటిల్లిపాది కూడా ఆనందంగా నవ్వుతూ జోష్‌గా చూడడం మనం చూసాం. దాంతోటి ఆ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హ్యాపీగా జబర్దస్త్ వస్తున్నటువంటి ఆ 1 అవరు లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ ప్రోగ్రామ్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మనసు ఉల్లాసం పొందినటువంటి తెలుగు ప్రేక్షకులు ప్రతి ఇంట్లో ఉన్నారనమాట. అది అతిశయోక్తి కాదు. నిజంగా జబర్దస్త్ ప్రారంభం కానించి దాని మీద ఒక విమర్శన ఉంది. అదేంటంటే వల్గర్ కామెడీ ఉంటుంది, బూతు కామెడీ ఉంటుందనే మాట వినడం జరిగింది. నిజం కూడా ఆ వల్గారిటీ మొదట్లో చాలా ఉన్నప్పటికీ కాలక్రమేపీ దాని వల్గారిటీ, బూతు పదాలు, డబుల్ అర్థాలు, డబుల్ మీనింగ్‌లు అన్నీ కూడా కాలక్రమేపీ తగ్గించుకోవడం జరిగింది. దాంతో పాటు జబర్దస్త్‌లో ఒకటువంటి ఆ లేడీ గెటప్‌లు వాస్తవానికి ఆ లేడీ గెటప్ కాన్సెప్ట్ ఎందుకొచ్చిందంటే మొదట్లో ఉన్నటువంటి ఆ బూతు ఏదైతే వల్గారిటీ ఉందో అది లేడీస్‌తో చేయించడం కానీ, లేడీస్ పార్టిసిపేట్ ఉంచడం కానీ చేయడం ఎబ్బెట్టుగా ఉంది. చేయడం కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకుడు కూడా అది కనెక్ట్ అవ్వదనే ఉద్దేశ్యంతోటి ఇంకా అది లేడీస్‌తో బూతు అర్థాలతో చెప్పిస్తే అది చౌకబారు ఛానల్ కింద పేరు పడిపోతుందనే ఉద్దేశ్యంతోటి వాళ్ళు మగవాళ్ళకి లేడీ గెటప్‌లేసి, లేడీ గెటప్‌లతోటి కామెడీ సన్నివేశాలు చేయించింది మనం చూసాం. దాంతోటి మనకు తెలుసు ఆ లేడీ గెటప్‌లు గాని, ఆ తర్వాత ఆ పొజిషన్‌లోకొచ్చిన ట్రాన్స్‌జెండర్‌ల యొక్క ప్రాముఖ్యతని, ట్రాన్స్‌జెండర్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌గా మారిన వాళ్ళు గూడా ఉన్నారు కొందరు. సో, ఏదైతే ఉందో అది వేరే కోణం. మొత్తం మీద ఆ వివాదాలను దాటుకుంటూ ముందుకెళ్తూ ఉంది జబర్దస్త్ ప్రోగ్రామ్. ఇద్దరు జడ్జీలు ఉండడం, పెర్ఫార్మెన్స్ చేసిన 5-6, 7 టీములని ఆ రోజుకి ఏదో ఒక ర్యాంకు ఇవ్వడము. దాంతో పాటు ఆ ట్రెండింగ్‌లో ఉన్నటువంటి సినిమాల యొక్కటువంటి రిలీజ్‌కి ఉన్నటువంటి ప్రమోషన్‌లో భాగంగా ఆ సినిమాలో జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌గా గెస్ట్‌లుగా రావడం. అంతా కూడా ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఎంతోమంది నటులను పుట్టించింది. ఎంతోమంది నటులకు లైఫ్‌నిచ్చింది. చాలామంది కళాకారులకు ఒక జీవనోపాధి కలిగించింది. తెరమరుగైపోయారా అన్నటువంటి నటులను తీసుకొచ్చి పరిచయాలు చేయడము, వాళ్ళని గూడా పార్టిసిపేట్ చేయటము, లేదా వాళ్ళని కూడా జడ్జిగా నియమించడం. మనకు తెలుసు జబర్దస్త్ అంటే రోజా గారు. వీళ్ళందరికీ కూడా మళ్ళొక జీవితం టైప్‌లో మళ్ళొక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసింది. ఇంత ప్రఖ్యాతి చెందిన జబర్దస్త్ ప్రోగ్రాము 500 ఎపిసోడ్‌లు సుమారు పూర్తయినట్టును. తర్వాత కాన్సెప్ట్‌లో మొనాటిమి ఉందని కానీ, లేదా ఇతరత్రా కారణాల వల్ల గాని ఎందువలనో అది క్లోజ్ చేస్తున్నారని ఒక వార్త అందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక తరం తర్వాత ఒకరు మారినట్టు కూడా చాలామంది దాంట్లో సుధీర్ గాని, రోజా గారు గాని వెళ్ళిపోవడాలు, మారడాలు, వాళ్ళ తద్వారా సినిమా రంగంలో బిజీ అవ్వడం, అనసూయ లాంటి వారు వెళ్ళిపోవడం. అంటే వీళ్ళు వెళ్ళిపోయినందుకు క్లోజ్ చేస్తున్న ఒక వార్త వింటున్నానే కానీ వాస్తవానికైతే ఈటీవీ ఎప్పటికి కూడా మొదటి నుంచి ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా వ్యవస్థను నడిచేస్తుంది. వ్యక్తులంత మారినంత మాత్రం ఆ వ్యవస్థ గాని, ఆ ప్రోగ్రామ్ గాని ఆపడం వాళ్ళ సిద్ధాంతం కాదు. వాళ్ళ మూల సూత్రం కాదు. వాళ్ళు లేకున్నా ప్రోగ్రామ్ ఎట్లనైనా మేనేజ్ చేయగలిగినటువంటి సూత్రం మీద పనిచేస్తుంది ఈటీవీ. బహుశా మొనాటమీ విషయంలో గాని, లేతే ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా గాని ఈటీవీ 2013లో ప్రారంభించిన ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ త్వరలో క్లోజ్ చేస్తున్న వార్తలు వింటున్నాం. మరి నిజంగా అది ఈటీవీ ప్రకటించాల్సిన విషయం. ఈటీవీ డిసైడ్ చేయాల్సిన విషయం. అధికారికంగా ఈటీవీ మాత్రం ఇప్పటి వరకైతే ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నట్టు గాని, ఏం చేస్తున్నట్టు గాని తెలియజేయలేదు. కానీ
ఇండస్ట్రీలో మాత్రం ఆ గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ రీప్లేస్ ఎలా అవుతుంది? మరి ఆ ప్రోగ్రామ్‌లు మళ్ళీ ఆ తరహా ప్రోగ్రామ్‌లు వస్తాయా? రావా? నిజంగా కూడా అలాంటి ప్రోగ్రామ్ తెలుగు ప్రేక్షకులకు దూరం అవుతే, కామెడీ షో కొంచెం దూరం అవుతే అన్‌ఈజీగానే ఫీల్ అవుతారు. ఈ ఈ 'జబర్దస్త్' సక్సెస్ అయినట్టు ఇతర ఛానెల్‌లో ఏ ప్రోగ్రామ్ క్రియేట్ అయినా కూడా ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. వాళ్ళంతా కూడా డ్రాప్ ఔట్ అయినారు. అలాంటి ప్రోగ్రామ్ బూతుని వదిలేసి, వివాదాలను వదిలేసి ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.